వాడి చావుని పాల నుంచి నీళ్ళకి మార్చాను. మాక్సిమం 1 మినిట్లో ఒక చావు కేక వినబడబోతోంది. తల్లి, అర్థమైందిగా నా రియాక్షన్ ఏ రేంజ్లో ఉంటుందో అర్థమైందిగా. ఇది జస్ట్ శాంపిలే కన్న తల్లి. పెళ్లి ఆపలేదనుకో, వాడు పెళ్లి పీటల మీద కాదు శవపీఠిక మీద ఎక్కుతాడు. సర్లే, పాత డైలాగులు రిపీట్ చేయడం ఎందుకు, డైరెక్ట్గా పాయింట్లోకి వద్దాం. చెప్పు కన్న తల్లి, చెప్పు. పెళ్ళి ఆపేస్తున్నట్టుగా, పెళ్ళిని ఆపేస్తున్నట్టుగా. వాడి చావు సీన్ అంత క్లోజ్లో చూసాక కూడా ఆపకుండా ఎలా ఉంటావులే? ఆపేస్తావు, తప్పకుండా ఆపేస్తావు. మరో మార్గం లేదు కదా. మనిషివేనంట్రా నువ్వు? అసలు మనిషివేనా? ప్రాణం విలువ తెలుసా నీకు? రక్త సంబంధం విలువ తెలుసా నీకు? ప్రాణాలు కాపాడిన దేవుడివి అని నేను గుండెలో పెట్టుకున్నారా వాళ్ళు? అలాంటి వాళ్ళ ప్రాణాలు తీయాలని చూస్తావా? డౌట్ వస్తుందిరా. ఆ రోజు నువ్వు నిజంగా వాళ్ళ ప్రాణాలు కాపాడావా అని డౌట్ వస్తుందిరా. అందులో ఖచ్చితంగా ఏదో మోసం ఉండే ఉంటుందని నిన్ను చూశాక, నీ క్యారెక్టర్ చూశాక అనిపిస్తుంది. అనిపించడం కాదురా, ఇది నిజం. ముమ్మాటికి నిజమే అని నమ్ముతున్నాను. రే, ఏదో బాధలో మాట్లాడుతున్నావులే, తెలుసుకుంటావులే, మారుతావులే అని ఎదురు చూస్తూ వచ్చాన్రా. కానీ నీలో ప్రాణాలు తీసే రాక్షసుడున్నాడని తెలిసాక నిన్ను చూస్తేనే అసహ్యం వేస్తోందిరా. ఇలాంటి నీచుడ నా కడుపున పుట్టాడని బాధేస్తోందిరా. ఒరే, అందరినీ పోగొట్టుకున్న నాకు నా పెద్ద కొడుకు బతికే ఉన్నాడని తెలియగానే పోతున్న ప్రాణం తిరిగొచ్చిందిరా నాకు. తిరిగి కొత్త జీవితాన్ని మొదలెట్టాలని ఆశ వచ్చింది. నీకోసం నీ ఆనందం కోసం బతకాలనుకున్నాను. ఈ అమ్మ ప్రేమని నీకు పంచాలని ఎంతో తపన పడ్డాన్రా. కానీ నువ్వు ఇలాంటి వాడవని తెలిసాక ఎందుకు బతుకున్నానా అని అనిపిస్తోందిరా. నువ్వు నా బిడ్డవన్న విషయాన్ని అందరికీ ఎలా చెప్పాలా అని నాలో నేనే నరకం అనుభవించానురా. కానీ నీలాంటి వాడు నా బిడ్డ అని చెప్పుకోవడానికి సిగ్గుపడుతున్నానురా. రే, పొత్తిళ్లలోనే నువ్వు పోయావని 25 ఏళ్లుగా నేను ఏడుస్తూనే ఉన్నానురా. కానీ నువ్వు అప్పుడెందుకు పోలేదా అని ఇప్పుడు మొదటిసారి ఏడుస్తున్నానురా.
ఒరే, నాకు అబద్ధం చెప్పేవాళ్ళన్నా మోసం చేసేవాళ్ళన్నా భరించరాని చిరాకు. అలా చేసేవాళ్ళు నా వాళ్ళైనా సరే, ఆఖరికి నా కడుపును పుట్టిన వాళ్ళైనా సరే నేను సహించను. చిన్న అబద్ధాన్నే సహించలేని దాన్ని, అలాంటిది ప్రాణాలు తీసే రాక్షసుడిని నేనెలా సహిస్తాన్రా? సహించను. అక్కర్లేదు. నీలాంటి దుర్మార్గపు కొడుకు నాకు అక్కర్లేదు. నా బిడ్డ పొత్తిళ్లలోనే పోయాడన్న వార్త నిజమనుకుంటాను. అసలు వాడు పుట్టలేదే అనుకుంటాను నేను. రేయ్, ఊరుకోనరా. నువ్వు ప్రాణాలు తీసే స్థాయికి దిగజారావని తెలిసాక కూడా నేను అస్సలు ఊరుకోను. ఇప్పుడే నీ నిజస్వరూపం అందరికీ తెలిసేలా చేస్తాను. మళ్ళీ నిన్ను జైలు ఊచలు లెక్క పెట్టేలా చేస్తాను. అమ్మా, రేయ్, పిలవకు, అలా పిలవకు. అమ్మా అన్న పదం చాలా పవిత్రమైందిరా. నీలాంటి నీచుడికి అలాంటి పదాన్ని పలికే అర్హతే లేదు. పిలవకు. ఇంకోసారి అలా పిలిచావంటే నా చేతులతోనే నిన్ను చంపేస్తాను. అంటే నా గురించి చెప్పేయాలని డిసైడ్ అయ్యావన్నమాట. ఒక్కసారి నా గురించి ఆలోచించొచ్చు కదా. నిన్ను చూస్తుంటేనే అసహ్యం వేస్తోందిరా నాకు. నీలాంటి వాడిని క్షమించడం కంటే పాపం మరొకటి ఉండదు. ఇప్పుడే నీ విషయం అందరికీ చెప్పి నీ సంగతి తేలుస్తాను. అమ్మా, అమ్మా,
lose. Either I win or I learn. Yes. మాస్టరు 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 వస్తున్నా గీత. మాస్టరు మాస్టరు ఏంటి గీత? భోజనం టైం అవుతుంది కదా. ఫ్రెష్ అయ్యి వస్తాను, నువ్వు వెళ్ళు. మీరేంటి టెన్షన్గా ఉన్నారు? ఏం లేదు గీత, ఎక్సర్సైజ్ చేశాను కదా అందుకే. సరే త్వరగా వచ్చేయండి. మ్. ఇల్లు చాలా చాలా బాగుంది కదక్కా. అసలు ఎవరికి చెప్పకుండా పెద్దక్క అందరినీ భలే సర్ప్రైజ్ చేసింది కదా. ఓ వచ్చేసారా? రావడం లేట్ అయితే ఒకవేళ కన్ఫ్యూజ్ అయిపోయి అడ్రస్ మిస్ అయిపోయారేమో అనుకుని జస్ట్ ఇప్పుడే మీకోసం బయలుదేరబోతున్నాను తెలుసా. అమ్మయ్యా, వెళ్ళలేదు కాబట్టి బ్రతికిపోయాంలేండి. లేదంటే రాత్రంతా మిమ్మల్ని వెతకలేక మేం చచ్చుండేవాళ్ళం. హలో కామ్రేడ్ కనకమహాలక్ష్మి, గూగుల్ మ్యాప్ ఇక్కడ, అది తెలుసుకుని మాట్లాడితే బాగుంటుంది. అది కూడా నెట్వర్క్ లేకపోతే పనిచేయదండి. మీరు ఉన్నా పనిచేయరు. నీ అమ్మ కడుపు మాడ, మొగుడున్న భయం గాని గౌరవం గాని లేకుండా తుస్సున గాలి తీసేసావు కదే. ఏం బాబాయ్ అప్పుడే మొదలెట్టేసావా? లేదురా, ఎప్పుడో మొదలెట్టేశాను. కొత్త ఇంటికి వచ్చినా నీ పులిహోర జోకులు ఆపోవా? పిచ్చుడా, ప్లేస్ మారితే అడ్రస్ మారుతుందేమో గానీ బాడీ లాంగ్వేజ్ ఎందుకు మారుతుందిరా? అవునండి, చాలా కరెక్ట్ గా చెప్పారు. ఎక్కడికి వెళ్ళినా పిచ్చోళ్ళు పిచ్చోళ్లేగా, మారరుగా. పిన్ని, ఈ టామీ అండ్ జెర్రీ వారు ఒకసారి ఆపుతారా? మా ఇల్లు ఎలా ఉంది? సూపర్గా ఉంది కదా. అసలు స్వర్ణ ఎంత పెద్ద షాక్ ఇచ్చిందో తెలుసా? చిన్నదిరా, షాక్ అంటే గుర్తొచ్చింది. ఈరోజు మధ్యాహ్నం ఏం జరిగిందో తెలుసా? బాబాయ్ బాబాయ్ నేను చెప్తాను కదమ్మా, నూరు మూసుకొని ఉంటా. క్రిష్, ఏమైందిరా? షాక్ ఏంటి? అంటే అది ఏం లేదు మా, నాకు మీనాక్షికి సంబంధించిన ప్రాబ్లం అని, మాకు నిజం తెలియాలని పెద్దమ్మ మమ్మల్ని అందరినీ చాలా టెన్షన్ పెట్టి ఇక్కడికి తీసుకొచ్చింది. తీరా వచ్చాక ఈ ఇంటిని గిఫ్ట్గా ఇచ్చి మా అందరికి పెద్ద షాక్ ఇచ్చేసింది. ఆ షాక్ గురించే బాబాయ్ మాట్లాడుతున్నాడు అనమాట కదా బాబాయ్? అవును చిన్నదిరా, ఆ షాక్ గురించే. ఈ ఇంటి విషయం గురించి నాకిప్పుడో తెలుసయ్యా. ఏంటత్తయ్యా, ఈ విషయం మీకెప్పుడు తెలుసా? మరి మాతో ఎందుకు చెప్పలేదు? మీకు సర్ప్రైజ్ ఇవ్వాలని అక్కే చెప్పొద్దని చెప్పిందమ్మా. సర్ప్రైజ్ సంగతి ఏమో గాని సడన్ గా రమ్మని చెప్పేసరికి అసలేం జరిగిందో ఏంటోనని ఎంత టెన్షన్ పడిపోయేమో తెలుసా? పెద్దత్తయ్య ఇంటి గురించి చెప్పాక గానీ టెన్షన్ తగ్గలేదు. అవునమ్మా, మాటలో పడి మర్చిపోయాను. అసలు ఇంతకీ సువర్ణ ఎక్కడుంది? పైన ఉన్నట్టున్నారు అత్తయ్య.
అవునా సరే సరే అమ్మ మీనాక్షి, ఇవి రేపు పసుపు కొట్టే కార్యక్రమానికి మీ బట్టలమ్మా. నేను వెళ్ళి సువర్ణతో మాట్లాడుస్తాను, మీరు చూస్తూ ఉండండి. అలాగే అత్తయ్య. ఏమి కనకం, కొంపదీసి ఈ బట్టలు నీ సెలక్షన్ కాదు కదా? ఒకవేళ అయితే చెప్పు, చూడ్డం మానేస్తాను. ఎందుకంటే అసలు నాకు దయ్యాలంటే చాలా భయం. సువర్ణ, 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 సువర్ణ. లేదేంటి, ఎటెళ్ళింది? సువర్ణ, క్రేష్, క్రేష్, సువర్ణ, క్రేష్. మా ఏమైంది మా? సువర్ణ, సువర్ణ ఎక్కడ్రా? ఎక్కడ కనిపించట్లేదు? అదేంటత్తయ్య, పెద్దత్తయ్య లేకపోవడం ఏంటి? రెస్ట్ తీసుకుంటానని నాతో చెప్పారు. రూమ్ లోనే ఉండుంటారు అత్తయ్య. అయ్యో లేదమ్మా, నేను అన్ని రూములోనూ చూశాను, కానీ సువర్ణ ఎక్కడా కనిపించలేదు. మా స్వర్ణ ఇందాకటి వరకు మాతోనే ఉంది, మరి కనిపించట్లేదు అని చెప్తున్నావేంటి? అసలు నువ్వే సరిగ్గా చూసావా లేదో? స్వర్ణ, స్వర్ణ, పెద్దత్తయ్య, స్వర్ణ, పెద్దత్తయ్య. ఈ టైంలో వీళ్ళందరూ ఏం డూయింగు? పెద్దక్క, పెద్దక్క, స్వర్ణ, స్వర్ణ, పెద్దత్త. స్వర్ణ. మిడ్ నైట్ లో మధ్యలో మ్యూజిక్ అన్నట్టు ఈ టైంలో ఏంటి వీళ్ళు ఏదో న్యూసెన్సింగ్? కూలింగ్ గా స్లీపింగ్ చేయనివ్వకుండా. పెద్దత్త. పెద్దద్రా, రే క్రేష్, స్వర్ణ. నేను చెప్తుంటే వినిపించుకోరేంట్రా? సువర్ణ ఎక్కడ లేదురా. ఓ మై గాడ్, ఓ మై గాడ్, ఏంటి వాటు? మై వదిన ఎక్కడా లేదా? ఓ మై గాడ్, ఓ మై గాడ్. అత్త, ఎందుకు అలా కేకలు పెడతారు? స్వర్ణ ఇక్కడెక్కడ ఉంటుంది, నేను చూస్తాను, ఉండండి. బాబాయ్, నువ్వు కిందకి వెళ్ళి చూడు. అలాగేరా. స్వర్ణ, స్వర్ణ. అయ్యో, క్రేష్ కనిపించిందా? లేదు మో. బాబాయ్, నీకేమైనా కనిపించిందా? కనిపించలేదురా. మీనాక్షి లేదు, బాల్కనీలో కూడా లేదు. అయినా ఎవరికి చెప్పకుండా ఎక్కడికి వెళ్ళుంటారు? ఓ మై గాడ్, ఓ మై గాడ్, ఓ మై గాడ్. మై వదిన ఎక్కడికి మిస్సింగ్ అయిందో? ఓ మై గాడ్, కనపడకుండా ఎక్కడికి పోయిందో? ఓ మై గాడ్. అత్త, కొంచెం ఆగుతావా? ఏదో కొంపలు అంటుకుపోయినట్టు ఎందుకు ఆ అరుపులు? నా టెన్షన్ నాదరా గుంటుడా. ఆవిడ గాని మిస్సింగ్ అయితే ఆస్తి కొట్టేయాలన్న నా ఆస్తిలో జంపింగ్స్ రా.